విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి బరిలోకి దిగనున్నారు. టీడీపీ అధిష్టానం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసిందని తన అనుచరులకు దిలీప్ చెప్తున్నట్లు సమాచారం. ఈ రోజు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలవనున్నట్లు తెలిపారు. దాంతో వైసీపీ తరపున పోటీలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు దిలీప్ ఢీకొట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శలు చేశారు. తాను మొదటిసారి పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ప్రజలే తనకు డబ్బులు ఇచ్చారన్నారు. పెనమలూరు ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంలో నాయకులపై విమర్శలు చేసుకోవచ్చని, కుటుంబ సభ్యులను లాగడం సరికాదని వ్యాఖ్యానించారు. అలా చేసినందుకే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తిరుమల శ్రీవారిని పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్ నకు చెందిన రాజేంద్ర గుప్తా దర్శించుకుని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ 21 కోట్ల విరాళంగా అందజేశారు. టిదిదే అదనపు కార్యనిర్వహణాధికారి సి వెంకయ్య చౌదరిని తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి చెక్కును అందజేశారు. సీఎం చంద్రబాబు ఈ రోజు అమరావతికి రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అదానీ గ్రూప్ కు సంబంధించిన ఆఫ్షోర్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ ఆమె భర్తకు వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంపై లోక్సభ ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్బర్గ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సెబీ సమగ్రత దారుణంగా దెబ్బతిందని కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆరోపణల నిగ్గు తేల్చే దిశగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసేందుకు మోదీ ఎందుకు భయపడుతున్నారు, హిండెన్బర్గ్ నివేదిక తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు. తుంగభద్ర డ్యాం గేటు మానవ తప్పిదంతోనే ధ్వంసమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గేట్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. 2 ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీజేపీకి ఆంధ్ర తీపైతే తెలంగాణ చేదైందంటూ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ తీరును అన్యాయం చేశాయని విమర్శించారు. సిద్దిపేటలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణను దారుణంగా మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హామీని అమలు చేయటం లేదని విమర్శించారు. జగన్ పరిపాలన రైతులకు చీకటి రోజులను విమర్శించారు. సిద్ధం ఫ్లెక్సీల మీద చూపించిన శ్రద్ధ ఏనాడు రైతుల మీద చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు పథకాలు నిలిపివేసి దిష్టిబొమ్మ వేసిన పాస్ పుస్తకాలు, సమాధిరాళ్ల లాంటి సర్వేరాళ్లు పంపించావని విమర్శించారు. కేవలం ఖరీఫ్ లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి రబీకి ₹1 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిన చరిత్ర జగన్ది అన్నారు. ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పథకాలతో చైనాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్ లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పథకాలు, 44 వెండి పథకాలు, 42 కాంస్య పథకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. ఒక బంగారు పథకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్యం, 1 వెండి పథకాన్ని వేసుకుంది. అయితే అనర్హతకు గురైన వినేష్ పోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో అప్పీల్ చేసుకోవడంతో భారత పథకాల సంఖ్య పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత 44 ఏళ్లలో తొలిసారిగా ఒలింపిక్స్ బంగారు పథకం సాధించిన పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్ లో జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ అటు నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరారు. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 31,532 కోట్ల పెట్టుబడులు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ 4.0 సిటీ ప్రాజెక్టుకు భారీ స్పందన లభించింది.